భూపాలపల్లి జిల్లా షాయంపేట మండలంలోని గోవిందాపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు. మండలంలో గోవిందాపురం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులకి అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి పిఎస్సిస్ కానీ ఐకేపీ ఓడిఎస్ఎంఎస్ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు సోదరులు తారు లేకుండా మ్యాచర్ 17 వచ్చే విధంగా తేవాలి వడ్ల కొనుగోలు కేంద్రానికి. ఈరోజు తాలు పేరుతో మట్టి పేరుతో రైస్ మిల్లర్లు దోపిడీ చేసి సంచికి కిలో 2 కిలోలు దోసుకుంటున్నారు. ఆ దోపిడీ విధానం పోవాలంటే రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. మీరు ఏదైతే వరికోత మిషన్లో ఆర్పిఎం నంబర్ 18 పెడితే ఆ నంబర్కు గాడుపు ఎక్కువ వచ్చి తాలు కొట్టుకపోయి వడ్లు మిగులుతాయి, తాలు అనేది ఉండదు. రైతు సోదరులు దీన్ని ముఖ్యంగా గమనించి ఆ కోత మిషన్కి ఇచ్చేటువంటి అదే డబ్బుల్లో వాడు నంబర్ 18 పెడతాడు. ఒకవేళ 18 పెట్టకపోతే వ్యవసాయ అధికారులు వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ యొక్క వరికోత మిషన్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కనుక ఈరోజు మరి వడ్ల కొనుగోలు కేంద్రం సకాలంలో అకాల వర్షాలు పడుతున్నాయి. రాళ్ల వర్షాలతో నిలువులో ఉన్నటువంటి వరి కూడా వడ్డు రాలిపోతున్నాయి. కనుక రైతును ఎవరైనా ఇబ్బంది పాలు చేస్తే ట్రాన్స్పోర్ట్ లారీ రాకున్నా రైస్ మిల్లర్ ఇబ్బంది పెట్టినా కఠినమైన చర్యలు ఉంటాయి. వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. ట్యాబ్లో ఎంట్రీ చేసి రైతుకు ట్రక్ షీట్ రిసీట్ ఇస్తే రైతు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రైతు బాధ్యత అయిపోతుంది. మిగతా అంతా కూడా ఏదైతే సంస్థలు నడుపుతున్నాయో పిఎస్సిస్లు కానీ ఐకేపీలు కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ వాళ్ళే పూర్తి బాధ్యత వహించాలి. రైతుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.